నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బారా షాహీద్ దర్గా ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. సముద్ర స్నానం కోసం మైపాడు బీచ్కు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భక్తులకు ఎలాంటి అంతరాయం వాటిల్లకుండా తగిన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా సముద్రంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను కళ్యాణ్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయించారు. సందర్భంగా రొట్టెల పండుగ మొదలైంది. మనందరికీ తెలిసిందే. 17వ తారీఖు నుంచి మనకి 25 వరకు ఇది జరుగుతుంది. 10 రోజుల వరకు మనకి ప్రోగ్రామ్ ఉంది, 26 వరకు. దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన డిస్టిక్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైపాడు బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ మూలంగా మేమేం చేసామంటే ఇక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టైమ్స్ లో మొత్తం క్లీనింగ్, మొత్తం ఈ బీచ్ మొత్తం క్లీనింగ్ యాక్టివిటీస్, డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ రొట్టెల పండుగ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డిపిఓ మేడం చెప్పడం జరిగింది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయిలో అఫీషియల్. అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోమని కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్లే మనం ఎంఎస్టీస్ని, కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారిని, పోలీసుల్ని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాం.